మార్నింగ్ వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో మేఘం గర్జించింది. కుండపోత వర్షంతో ఉక్కిరి బిక్కిరైంది. సిద్దిపేట జిల్లా గౌరారంలో రాత్రి 23.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే ములుగులో 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా ఇస్లాంపూర్లో 17.9 సెంటీమీటర్లు, కౌడపల్లిలో 17.3 సెంటీమీటర్లు, శంకరంపేటలో 16.5, దామంచలో 16, సంగారెడ్డి జిల్లా కంగ్లీలో 16.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. జిల్లాలో కుంభవృష్టి నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో 9391942254, సిద్దిపేట జిల్లా సిపి ఆఫీస్లో 8712667100 ఫోన్ నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో నెంబర్కి కాల్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సూచించారు. వర్షాలతో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కాల్ చేస్తే పోలీసులు సహాయం చేస్తారని సిద్దిపేట సిపి అనురాధ వెల్లడించారు. హల్దీవాగు ఉధృతికి తుప్రాన్, వెల్దుర్తి, మూసాయిపేట మండలాల్లో 10 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గుండువాగు ఉధృతికి టెక్మాల్, అల్లాదుర్గ్, వట్పల్లి మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు సిద్దిపేట జిల్లాలో రాజు రహదారిపై వరద నీరు చేరింది. హైదరాబాద్, మంచిర్యాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఇన్ఫ్లో 32,998 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 43,634 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 19.919 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు 5 రోజులుగా ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. ఆలయాన్ని మంజీరా నది చుట్టుముట్టింది. ఆలయం ఎదుట మంజీరా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. ఎగువన సింగూరు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తడంతో ఆలయం వద్ద మరింత ఉధృతి పెరిగింది. గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా జలాలు వెళ్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్.
రైట్ నాగేష్ చెప్పండి, అంటే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు నమోదవుతున్నట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? ఇది రెండోది చెరువు కొట్టుకోపోయిన ప్లేస్. వర్షాలైతే దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి 3 జిల్లాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మెదక్, సిద్దిపేట జిల్లాలో అయితే వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ లోని చాలా ప్రాంతాల్లో అయితే వర్షపాతం ఎక్కువగా ఉందని చెప్పి వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా మనం మెదక్ జిల్లాలో చూస్తే ఇస్లాంపూర్ లో ఎక్కువ వర్షపాతం ఉంది. 17 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. కౌడిపల్లిలో కూడా అదే విధంగా 17 సెంటీమీటర్ల వర్షం ఉంది. చిన్నశంకరంపేట, ఎల్దుర్తి, మాసాయిపేట, శివంపేట, ఇలా కుంచారం, మనోహరాబాద్ ఈ ప్రాంతాల్లో అయితే వర్షపాతం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. నర్సాపూర్ లో కూడా నిన్న రాత్రి భారీ వర్షం అయితే కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. మరోవైపు రైతుల పంటలు అయితే నష్టం భారీగా ఉందని చెప్పుకోవచ్చు. భారీ వర్షాల కారణంగా వరదలు, చిన్న చిన్న వాగులు పొంగి పొర్లుతుండడంతో వరదల ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. దీంతో పంటల్లో కూడా పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఫలితంగా రైతులకైతే ఈసారి నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించి వరి పంట ఎక్కువ స్థాయిలో పండిస్తారు. ఆయా ప్రాంతాల్లో వరి విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో ఈ పంట పొలాలకు అయితే తీవ్ర నష్టం వాటిందని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎడతెరిపి చేయకుండా వర్షం కురుస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షం ప్రభావం తక్కువగా ఉన్న ముసురుకోవడం అనేది కూడా కొంత రైతులకు ఇబ్బంది కలిగించే విషయమే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిలిప్చేట్, టేక్మాల్, రేగోడు, కౌడిపల్లి, నర్సాపూర్, మెదక్, మనోహరాబాద్, మెదక్, తర్వాత సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కొంత వర్షపాతం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఈ ప్రాంతాల్లో ముసురుకున్నప్పటికీ వర్ష తీవ్రత అయితే రానున్న 24 గంటల్లో ఎక్కువగా ఉండొచ్చని కొన్ని అలర్ట్స్ అయితే వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మనం వర్షాలు చూసుకుంటే శివంపేట మండలం పోతులపోగల్లో వర్షానికి ఒక రోడ్డు తెగిపోయింది. దీంతో వెల్దుర్తి, శివంపేట మధ్య రాకపోకలు అయితే నిలిచిపోయాయి. భారీ వర్షాలకు కల్వర్ట్ పై నుంచి వరద నీరు వెళ్లడంతో అక్కడైతే కొంత అటు నుంచి ఇటు వెళ్లే వారికి ఇబ్బందికర పరిస్థితి ఉంది. పుల్కల్ మండలం పత్తికొండ తాండాలో వర్షానికి ఒక ఇల్లు నేల కూలింది. ఇంట్లో ఉన్న తల్లి కూతురికి ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. వారిని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా మెదక్ జిల్లాలో ఈ రోజు కలెక్టరేట్ లో జరగాల్సిన ప్రజావాణి కూడా రద్దు చేశారు వర్షాల కారణంగా. అయితే 5 రోజుల పాటు మరో 7 పాయలతో జల దిగ్బంధంలో కొనసాగుతుంది. ఆలయం చుట్టుముట్టు అంటే మంజీరా నది నీరు వచ్చి చేరుతుంది. అమ్మవారి పాదాలు తాకుతూ మంజీరా నీరు వెళ్తూ ఉంది. సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు వరద ప్రభావం ఎక్కువగా ఉండడం, కర్ణాటక నుంచి వరద నీరు ఎక్కువగా రావడంతో అక్కడ సింగూరులో వరద నీరు పోటు పెరుగుతుంది. దీంతో మరో గేటు ఎత్తే అవకాశం ఉంది. ఇప్పటికే 3 గేట్లు ఒక 1.5 మీటర్స్ ఎత్తి నీటి అయితే దిగువకు వెళ్తున్నారు. మరో గేటు కూడా ఎత్తే అవకాశం ఉంది. అయితే తాజా సమాచారం చూస్తే 5 గేట్లు ఎత్తినట్టుగా మనకు సమాచారం అందుతుంది. జల విద్యుత్ కేంద్రంలో నీరు కొనసాగుతూనే ఉంది. ఈ సింగూరు ఇన్ఫ్లో 32,998 కాగా అవుట్ఫ్లో 43,634 నమోదవుతున్నట్టు అక్కడ అధికారులు అయితే చెబుతున్నారు. ఇక సిద్దిపేట, మెదక్ జిల్లాల పైన హై అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అక్కడ ఆయా ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మెదక్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ రాహుల్ గాంధీ సూచనలు కూడా చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను వెనువెంటనే తెలుసుకుని సత్వర పరిష్కార మార్గాలు చూపాలని చెప్పి అధికారులకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్న పరిస్థితి మెదక్ జిల్లాలో ఉంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ నిన్నటి నుంచి కొంచెం అలర్ట్స్ జారీ చేయడంతో కొంత అధికారులు కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. నిన్న సెలవు దినం అయినప్పటికీ ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ కింది స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారంలో అత్యధికంగా 23.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా నమోదైన వర్షపాతం అని చెప్పుకోవచ్చు. ములుగులో 18.5 సెంటీమీటర్లు, బేగంపేటలో 16.5 సెంటీమీటర్ల వర్షం అయితే కురిసింది. సంగారెడ్డి జిల్లాకు వస్తే సంగారెడ్డి జిల్లాలో
కంకిటిలో 16.5 సెంటీమీటర్ల వర్షం అయితే కురిసింది. కల్హేరు, అన్నాసాగర్ ఈ ప్రాంతాల్లో అంటే జోగిపేట నుంచి అటు నారాయణఖేడ్ వెళ్లే ప్రాంతాల్లో వర్ష తీవ్రత సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి సంగారెడ్డి జిల్లానే కాకుండా సిద్దిపేట, మెదక్ 3 జిల్లాల్లో, హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న జిల్లాల ప్రాంతాల్లో కూడా వర్ష ప్రభావం అయితే ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా తూప్రాన్ హైవే, మెదక్ నుంచి తూప్రాన్ హైవే ఉంటుంది కదా, ఆ హైవే పై కూడా వర్షం ఎక్కువగా ఉండడంతో కొన్ని చోట్ల బ్రిడ్జి పై నుంచి నీరు పారుతున్న పరిస్థితి ఉంది. దీంతో కొన్ని చోట్ల రాకపోకలకు అయితే తీవ్ర ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కావచ్చు, హైదరాబాద్ కు ఆనుకున్న ప్రాంతాల్లో కూడా వర్షం తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి చెప్తున్నారు సందీప్. ముఖ్యంగా నగేష్, అంటే పంట పొలాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. అంటే ఎంత మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ముఖ్యంగా మెదక్ జిల్లాలో పంట పొలాలు నష్టం అయితే ఎక్కువగా ఉందని చెప్తున్నారు. కాజీపేటలో మోతుకుంటలో ఒక కాలువ గండిపడడంతో అటుగా వెళ్లే పంట పొలాలపైకి నీరు వెళ్తూ ఉంది. దీంతో ఇరిగేషన్ అధికారులు అక్కడ దగ్గరుండి మరమ్మతులు అయితే చేస్తున్నారు. శివంపేట మండలం బోట్ల పోగడం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఉచ్చిరికాయపల్లి, గూడూరు, గంగయ్యపల్లి, గుడ్లూరు చెరువులకు వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో వాగులు పొంగి పొరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి ఏవైతే కాలువలకు గండ్లు పడితే పంట పొలాలకు నీరు చేరుతుంది. దీంతో రైతులు అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏవైతే లోతట్టు ప్రాంతాలకు అంటే ప్రాజెక్టులకు, వాగులకు, చెరువులకు కింద ఉండే పంట పొలాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువగా వర్షం నీరు వచ్చి చేరడంతో వరదల కారణంగా పంట పొలాల్లో నీరు వచ్చి చేరింది. వరి పంట, పత్తి అయితే ఎక్కువ నష్టం ఉందని చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో వరి పంటకు ఎక్కువ నష్టం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వరి, మరికొన్ని ప్రాంతాల్లో పత్తి పంటకి నష్టం జరిగింది. అయితే అధికారులు క్షేత్రస్థాయిలో ఇప్పటికీ వ్యవసాయ శాఖ నివేదిక అయితే తెప్పిస్తుంది. ఏ ప్రాంతాల్లో ఎంత పంట నష్టం జరిగి ఉంటుందని. అంటే దాదాపుగా ఈ మన ఉమ్మడి మెదక్ జిల్లాలో 4 లక్షల హెక్టార్ల వరకు పంట నష్టం జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనాగా అయితే వచ్చారు. కానీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి నివేదికలు తెప్పించుకొని ఎంత పంట నష్టం జరిగింది అనేది ఇక్కడ వివరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, రైతులు, తర్వాత మత్స్యకారులకు కొన్ని అలర్ట్స్ అయితే ఇచ్చారు. వర్షం కారణంగా ఎవరు ఆ పంట పొలాల వైపు వెళ్ళవద్దు. వర్షం పడిన సమయంలో కరెంట్ షాక్ కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత మత్స్యకారులకు వేటకు వెళ్తే అక్కడ నీటిలో చిక్కుకొని వాగులో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వారు వెళ్ళవద్దని చెప్పి ముందటిగానే అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు. గతంలో జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో 2 యువకులు ఈ విధంగానే వాగు దాడుతూ ఉన్న క్రమంలో వాళ్ళు గల్లంతై చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కర్ణాటకకు సరిహద్దుగా ఉంటుంది సంగారెడ్డి జిల్లా కాబట్టి ఆ జహీరాబాద్, రాయకోడు, అల్లాదుర్గం ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల అయితే అలర్ట్స్ అయితే ఇచ్చారు. వాగులు, వంకలు పొంగి పడుతూ ఉంటాయి కాబట్టి ముందస్తుగా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ వర్షం ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? రానున్న 24 గంటల పాటు అయితే వర్షానికి అలర్ట్స్ అయితే ఇచ్చారు. 2 నుంచి 3 రోజుల పాటు వర్షం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇక్కడ మెదక్ జిల్లాకు కొంత అలర్ట్స్ అయితే ఎక్కువగా ఇచ్చారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో అని చెప్తున్నారు. సంగారెడ్డి టౌన్ వరకు వర్షం ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ చుట్టుప్రక్కల గ్రామాలు, తర్వాత ఇతర ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తుందని చెప్పి మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. జోగిపేట, నర్సాపూర్, నారాయణఖేడ్, జహీరాబాద్ ఈ ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తూ ఉంది. నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్ళీ ఉదయమే స్టార్ట్ అయినట్టుగా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మెదక్ జిల్లాలో కూడా నర్సాపూర్, మెదక్ అయితే ఎక్కువ ఉంది ప్రభావం. అంటే వర్షం ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షం ప్రభావంతో కొంత కాలంలో గండు పడడం, తర్వాత ఏవైతే ఆ చిన్న చిన్న వాగులు పొంది కొనడంతో మంజీరా నది వచ్చి అటాచ్ అవ్వడంతో కొంత దిగువ ప్రాంతాల ప్రజలకైతే ఇబ్బందులు కలుగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అంటే ఏవైతే పాత ఇళ్లు ఉంటాయో, చిన్న చిన్న కూలి గుడిసెల వారికి అయితే ఇబ్బంది ఉంది. ఇప్పటికే 2-3 ఇళ్లు నీలమట్టమయ్యాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి. దాంతో ఆయా ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ 3 జిల్లాల కలెక్టర్లు సంయుక్తంగా ఏవైతే ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ అయితే పంచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వర్షానికి సంబంధించి ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ ఫీల్డ్ అధికారులను అయితే ఏర్పాటు చేస్తూ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండోది చెరువు కొట్టుకోపోయిన ప్లేస్